హాయ్ ఫ్రెండ్స్, మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 256కి స్వాగతం. గత ఎపిసోడ్లో వ్యాస మహర్షి ఎన్నో ధర్మసూత్రాలు చెప్పినా ధర్మరాజు మనసులో శోకం మాత్రం తగ్గలేదు. యుద్ధంలో చనిపోయిన వారి భార్య విలాపాలు, తల్లుల కన్నీళ్లు, అనాథలైన పిల్లల బాధలు ఆయన హృదయాన్ని కాల్చేస్తూనే ఉంది. ఇంత రక్తపాతం జరిగిన నేను ఈ రాజ్యాన్ని ఎలా పరిపాలించగలను అని ధర్మరాజు వ్యాస మహర్షిని ప్రశ్నించాడు. ధర్మం కోసం చేసిన యుద్ధం కూడా పాపమా? రాజ్యాన్ని గెలిచిన మనశ్శాంతి లేకపోతే అది విజయం అనిపించాలా? ధర్మరాజు ఈ తీవ్ర మనోవేదన నుండి బయటపడతాడా? ఇలాంటి క్లిష్ట సమయంలో వ్యాస మహర్షి చెప్పబోయే గూఢ రహస్యం ధర్మరాజు జీవితాన్నే మార్చబోతుంది. అసలు వ్యాసుడు ఏం చెప్పాడు? ధర్మరాజు నిర్ణయం మారిందా? తెలుసుకోవాలనుకుంటే ఈరోజు ఎపిసోడ్ మొత్తాన్ని చివరి వరకు చూడండి. ఇలా అంటున్నాడు: ధర్మజ, సుఖ దుఃఖములు నీ వశంలో ఉన్నట్టు మాట్లాడుతున్నావు. దుఃఖాలు పొమ్మంటే పోతాయా? సుఖాలు రమ్మంటే వస్తాయా? ఈ లోకంలో అనుభవించే సుఖదుఖములు హేతువు పూర్వజన్మలో వారు చేసుకున్న సుకృతములు, దుష్కర్మలు అయినా ఈ సుఖదుఖములు శాశ్వతములు కావు కదా. సుఖం వెంట దుఃఖము, దుఃఖం వెంట సుఖము వస్తూ పోతూ ఉంటాయి. దుర్మార్గుడికైనా వాడి కాలం కలిసి వస్తే అనంతమైన సంపదలు కలుగుతాయి. కాలం కలిసి రాకపోతే ఎంతటి సుగుణవంతుడి కానీ ఆ ధనం లభించదు. అలాగే కాలం కలిసి రాకపోతే మాత్రం మంత్రతంత్రాలు కూడా పనిచేయవు. వర్షము, తాపము, చీకటి, వెన్నెల దైవ కల్పితములు. కమలములు వికసించడం, చెట్లకు పూలు పోయడం, కాయలు కాయడం, పండ్లు పండటం అన్నీ కాలమహిమలు, ఋతుధర్మములు. మరియు జనన మరణములు వృద్ధి పొందటం, క్షీణించిపోవడం మొదలగినవి కాలంలో పాటు జరుగుతుంటాయి. వీటి కోసం నీవు శోకించడం అవివేకం. పూర్వము సేనజిత్తు మహారాజుకు పుత్రశోకం కలిగింది, కానీ అతడు నీ మాదిరి శోకించలేదు. తనకు తానే ఆ శోకంను పోగొట్టుకున్నాడు. అతడు పలికిన పలుకులు చెబుతాను విను. ఈ లోకంలో కొందరు ఇతరులను బాధ పెడతారు, మరికొందరు ఇతరుల చేత బాధపడుతుంటారు. ఇవన్నీ కాలమహిమ వలన కలుగుతున్నాయి అని గ్రహించాలి. కానీ తాను ఎవరినో దుఃఖ పెట్టానని, ఎవరో తనను దుఃఖ పెట్టారని భావించకూడదు. వాటి వలన సుఖము దుఃఖము పొందకూడదు. వాటి వలన ధనము, భార్మ, సంతానము, బంధువులు పోయినారని దుఃఖించడం అవివేకం. మనం దుఃఖించినందువల్ల మనకు కలిగిన బాధ తొలగిపోతుందా? మనకు కలిగిన శోకమునకు, భయమునకు ఎన్నో కారణములు ఉంటాయి. అన్నీ తెలిసినవాడు శోకమునకు, భయమునకు తలవంచడు. మూర్ఖుడైన వాడు వాటికి లోబడి దుఃఖిస్తుంటాడు. సుఖదుఖములు శాశ్వతములు కావు. కాబట్టి అవి కలిగినప్పుడు ఆనందించడం, కుంగిపోవడం మంచిది కాదు. ఏమీ తెలియని వాడు, అన్నీ తెలిసిన వాడు సుఖదుఖములు కలిగినప్పుడు బాధపడతాడు. తెలిసి తెలియని వాడే సుఖం వస్తే పొంగిపోతాడు, దుఃఖం వస్తే కుంగిపోతాడు అని చెప్పాడు సత్రాజిత్ మహారాజు. ఆ మాటలు నీకు కూడా వర్తిస్తాయి, నీ శోకాన్ని పోగొడతాయి. ధర్మజ, వర్ణాశ్రమ ధర్మాలు పాటిస్తూ దండనీతిని అమలుపరుస్తూ ఈ రాజ్యమును పాలించు. అది క్షత్రియ ధర్మం. చనిపోయిన తర్వాత కూడా ఎవడిని గురించి ప్రజలు తలుచుకుంటారో అతడే నిజమైన సత్పురుషుడు. కాబట్టి క్షత్రియ ధర్మమైన రాజ్యపాలన నిర్వర్తించు అని పలికాడు వ్యాసుడు. మహర్షి, మీరు చెప్పినన్నియు అభిమన్యుడు, ద్రౌపదీయులు, కర్ణుడు, విరాటుడు, ద్రుపదిని, దుష్టకేతును మరిచిపోలేకపోతున్నాను. నాకు మనశ్శాంతి లేకుండా పోతుంది. మునీంద్ర, నేను ఎంతటి పాపాత్మునంటే చిన్నతనంలో నన్ను తన తొడ మీద కూర్చోబెట్టుకుని అన్నం తినిపించిన తాత భీష్ముని చంపించాను. అర్జునుడు వేసే బాణాలు తన శరీరం అంతా గుచ్చుకుంటూ ఉంటే భీష్ముడు శిఖండి వంక చూసి చూపులు నేను మరచిపోలేకపోతున్నాను. పరశురాముని గెలిచిన యోధుడు అటువంటి దుర్మరణం పాల్గొనడం తలుచుకుంటేనే బాధగా ఉంది. ఈ తుచ్చమైన రాజ్యం కోసం అలాంటి మహానుభావుని చంపించాను. విద్య చెప్పిన ద్రోణుడు నా మీద నమ్మకంతో నేను నిజం చెప్తానని తన కుమారుడు గురించి నన్ను అడిగాడు. కానీ నేనేం చేశాను? చచ్చిన ఏనుగును దృష్టిలో పెట్టుకొని అబద్ధం ఆడాను. ఆయన నమ్మకం వమ్ము చేశాను. నేను ఎంతటి పాపాత్ముని, గురుద్రోహిని? మునీంద్ర, మీరే చెప్పండి. అశాశ్వతమైన రాజ్యం కోసం గురువునే వధించిన వాడికి ఏం శిక్ష విధిస్తారో మీరే చెప్పండి. మునీంద్ర, నా అన్నయ్య కర్ణుడు సొంత అన్నను చంపి ఏలుకునే రాజ్యం నాకు సుఖ సంతోషాలు కలగజేస్తుందా? బగబగమండే అగ్ని లాంటి పద్మవ్యూహంలోకి బాలుడైన అభిమన్యుణ్ణి పంపిన క్రూరాత్ముణ్ణి. సుభద్ర, అర్జునులు కాబట్టి నా క్రూరత్వాన్ని సహించారు. ఇంకొకరైతే నన్ను నరికి పారేసేవారు. పసివాడిని అగ్నిగుండంలోకి తోసి చంపిన వాడికి ఈ రాజ్యం పరిపాలించే అర్హత ఉంటుందా? కడుపును పుట్టిన 5 బిడ్డలను పోగొట్టుకున్న ద్రౌపది దుఃఖం చూసి నేను తట్టుకోలేకపోతున్నాను. దీనికంతటికీ కారణం నేనే కాదా? కాబట్టి నన్ను వెళ్ళనివ్వండి. ప్రాయోపవేశం చేసి నా మరణం కోసం ఎదురు చూడనివ్వండి అని పలికాడు ధర్మరాజు. ఆ మాటలు విన్న వ్యాసుడు ధర్మజీవుడితో ఇలా అన్నాడు:
ధర్మరాజా, క్షత్రుడివైన నీకు ఈ బేలతనం తగదయ్యా. ఎన్ని చెప్పినా నీ శోకం మానడం లేదు. ఈసారి నా మాటలు మనసు పెట్టి వినవయ్యా. లోకమంతా ద్వంద్వములతో నిండి ఉంది. వృద్ధి చెందడం నశించడం కొరకే, పెరగడం తగ్గడం కొరకే, పుట్టడం చావడం కొరకే. సుఖం వెంటనే దుఃఖం ఉంటుంది. మిత్రులంతా మనకు మంచి చేస్తారని, శత్రువుల వల్లనే దుఃఖాలు కలుగుతాయని, మంచివారికే ధనలాభం కలుగుతుందని, ధనం వలన సుఖభోగములు వస్తాయని అనుకోవడం భ్రాంతి. అలా అనుకోవడం బ్రహ్మరాతను ధిక్కరించడమే. విధాత అయిన బ్రహ్మ నిన్ను ఎందుకు పుట్టించాడో నీవు ఆ కర్మను నిర్వర్తించాలి. నా ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే కుదరదు. పూర్వం విదేహ రాజ్యమున జనకుడు అనే రాజు పరిపాలించేవాడు. ఆయన అప్పటికీ పరిపూర్ణ జ్ఞానం కలగలేదు. ఆయనకు ఒకసారి బంధువియోగం కలిగింది. దానికి ఆయన బాధపడ్డాడు. ఇల్లు విడిచిపెట్టి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. ఆ సమయంలో అతని వద్దకు అస్ముకుడు అనే బ్రాహ్మణుడు వచ్చాడు. జనకుడు అతనికి అతిథి సత్కారాలు చేశాడు. విప్రోత్తమ, నా మానవునకు డబ్బు బంధువులు ఉన్నప్పుడు కలిగే అహంకారము, మదము అవి పోయినప్పుడే కలిగే విషాదము దేనివల్ల కలుగుతాయి, నాకు తెలియజేయండి అని అడిగాడు. దానికి ఆ బ్రాహ్మణుడు ఈ విధంగా చెప్పాడు. జనక మహారాజా, సంసారము అన్నప్పుడు సుఖము దుఃఖము మానవుని వెన్నంటి ఉండడం సహజం. అవి సంసారంలో అతని మనసుని చెదరగొడతాయి. దానికి దీనికి ముందు ఏమిటంటే, ఈ లోకంలో ఎవరికి ఎక్కువ సుఖాలు కానీ ఎక్కువ దుఃఖాలు కానీ లేవు. అన్నీ తెలుసుకోవడమే. ఈ భూమిని మొత్తం పరిపాలించే చక్రవర్తికి కూడా వార్ధక్యాన్ని, మరణాన్ని ఆపగలిగే శక్తి లేదు. కాబట్టి మన జీవితంలో ఏది జరిగినా మనసుని బుద్ధిని చెదరనివ్వకుండా మనకు అంతవరకే ప్రాప్తం అని అనుకోవడం విజ్ఞుల లక్షణం. ప్రతి మనిషికి మంచి ఆహారము, భోగములు, మంచి పడక, మంచి ఆసనములు అన్నీ కాలము వల్ల కలుగుతూ ఉంటాయి, మరలా పోతుంటాయి. కాబట్టి ఉన్నప్పుడు పొంగిపోవడం, లేనప్పుడు కుంగిపోవడం వివేకం కాదు. వాటిని నమ్మకపోవడమే శ్రేయస్కరము. వైద్యులు వైద్య శాస్త్రం అభ్యసించి అందులో ప్రావీణ్యము పొంది రోగికి మంచి మంచి మందులు ఇచ్చి రోగములను తగ్గించడానికి ప్రయత్నిస్తారు. కానీ కొన్ని రోగములు తగ్గడం లేదు. ఒక్కోసారి అదే రోగం వైద్యునికి కూడా రావడం మనం చూస్తున్నాం కదా. కాబట్టి మన చేతిలో ఏమీ లేదు, అంతా విధి రాత. మన ప్రయత్నం మనం చేయడం మనకి విద్యుక్త ధర్మము. మంచి ధనవంతుల ఇంట్లో, యోగ్యుల ఇంట్లో పుట్టడం, అందచందాలు కలిగి ఉండటం, బలవంతులు అవ్వడం, అదృష్టవంతుడం, భోగాలు అనుభవించడం అన్నీ మనం కృతజన్మలో చేసుకున్న పుణ్యఫలాన్ని బట్టి లభిస్తాయి. ఆ పూటకి తిండి లేని వారికి పిల్లలు తామర తంపగా పుడతారు. కానీ అవసరానికి మించి ధనధాన్యములు, భోగ్యములు కలవారికి ఎన్ని ప్రయత్నాలు చేసినా సంతానము కలగరు. దరిద్రులకు ఆకలి ఎక్కువ. వారు ఎలాంటి ఆహారము మనైనా తిని ఆరగించుకోగలరు. కానీ ధనవంతులు పట్టెడు మెతుకులు తిని ఆరగించుకోలేరు. పరస్త్రీ వ్యామోహము, జోదమాడటం, సురాపానము, జంతువులను వేటాడటం పెద్దలు నిషేధించరు. కానీ ఎక్కువ మంది పైన చెప్పిన చెడు పనులే చేసి చెడిపోతుంటారు. కారణం దైవ సంకల్పం. ఇది నాకు ఇష్టము, ఇది ఇష్టం లేదు అనే దానికి కారణాలు మనం కనుక్కోలేము. భార్య, బిడ్డలు, బంధువులు ప్రవాహంలో కొట్టుకుని వస్తున్న కట్టెల మాదిరి కలుస్తుంటారు, విడిపోతుంటారు. మానవుడు ఎన్నో జన్మలు ఎత్తుతుంటాడు. ఆయా జన్మలో ఎందరో తల్లులు, తండ్రులు, భార్యలు, కుమారులు, కుమార్తెలు, బంధువులు కలుగుతుంటారు. ఎవరి కోసం అని ఏడుస్తావు చెప్పు. కాబట్టి ఈ మానవ జీవితంలో అశాశ్వతం అనేది తెలుసుకోవడం వివేకుల లక్షణం. నిరంతరం సాగుతున్న ఈ కాలచక్రం ఒక మహాసముద్రం లాంటిది. అందులో చావు పుట్టుక అనే ముసళ్ళు సంచరిస్తుంటాయి. కాబట్టి మానవుడికి చావు పుట్టుకలు అనివార్యము. ఇది తెలుసుకొని మానవుడు శోకం వదిలిపెట్టాలి. ఓ జనక మహారాజా, మన శరీరం మనం అప్పుగా తెచ్చుకున్నాము. ఇంకా దారస్థులు, బంధుమిత్రులు శాశ్వతమా? మనం ఎంత ఏడ్చినా చచ్చిన వాడు తిరిగి రాడు కదా. చచ్చిన వాళ్ళ కోసం ఏడ్చినందువల్ల, బాధపడినందువల్ల మనకు శోకం కలుగుతుంది తప్ప వేరే ప్రయోజనం లేదు. కాబట్టి జనక మహారాజా, బంధువియోగం వలన కలిగిన శోకమును వదిలిపెట్టు. నీ విద్యుక్తధరమైన రాజ్యపాలన చేపట్టు. అప్పుడే నీకు కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి అని చెప్పాడు. అస్మకుని మాటలతో జనకునికి జ్ఞానోదయం అయింది. ఇల్లు వదిలి వెళ్ళాలి అనే ఆలోచన వదిలి రాజ్యపాలన చేపట్టాడు. కాబట్టి ధర్మరాజా, నీవు కూడా క్షత్రియధరమైన రాజ్యపాలన నిర్వర్తించు అని పలికాడు వ్యాసుడు. ఇది ఈనాటి వీడియో. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మీరు నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను చేసే ఈ మహాభారత సిరీస్ వ్యాస భారతం నుండి కవిత్రయం అంటే నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రప్రగడ గారు తెలుగులోకి అనువదించారు. అదే ఈ మహాభారతాన్ని నేను మీకు యథాతథంగా అందించాలనే సదుద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను. ఏ జనరేటెడ్ ఇమేజెస్తో వీడియోస్ చేయడం కొంచెం కష్టతరమైన విషయం అయినప్పటికీ మన సనాతన ధర్మంలో ఉన్న మంచిని చెప్పాలనే ఉద్దేశంతో
పూర్తి కథని ఈ వీడియోలో రూపంలో అందించడం జరుగుతుంది. అందుకని మీలాంటి వారి సపోర్ట్ నాకెంతో ముఖ్యం. మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే జస్ట్ మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తెలియచేస్తూ, లైక్ చేస్తూ, 10 మందికి షేర్ చేస్తూ మన ధర్మాన్ని 10 మందికి అందేలా చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.